మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి, ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం. కేసీఆర్తో ముగిసిన హరీష్ రావు భేటీ, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయిన హరీష్ రావు సుమారు 5 గంటల పాటు సాగిన సమావేశం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై నేడు ఏసీబీ కోర్టు విచారణ. కేసిరెడ్డి, గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ. బెయిల్ పిటిషన్లపై విచారించిన ఏసీబీ కోర్టు. నల్లపాడు పిఎస్ కు కొమ్మినేని శ్రీనివాసరావు నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు, నేడు మంగళగిరి కోర్టులో హాజరుపరుచున్న పోలీసులు. తెలంగాణ హైకోర్టులో హరీష్ రావుకు ఊరట. హరీష్ రావుపై దాఖలైన ఎన్నికల పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదన్న పిటిషనర్. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదా. రేపు సాయంత్రం 5:52 జరగాల్సిన ప్రయోగం వాతావరణం అనుకూలించక ఎల్లుండికి వాయిదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు. 2023 ఎన్నికల సమయంలో కమలాపురం పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసు కొట్టేసేందుకు నిరాకరణ. లాస్ ఏంజల్స్ లో కొనసాగుతున్న ఆందోళనలు, అక్రమ వలసదారుల అరెస్టుతో చెలరేగిన హింస, పలు చోట్ల వాహనాలకు నిప్పెట్టిన ఆందోళనకారులు. అంతర్జాతీయ క్రికెట్ కు నికోలస్ పూరన్ వీడ్కోలు. 29 ఏళ్లకే వెస్టిండీస్ ప్లేయర్ పూరన్ రిటైర్మెంట్. రాహుల్ గాంధీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం. కాకాణిని అదుపులో తీసుకున్న గుంటూరు పోలీసులు, అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జైల్లో ఉన్న కాకాణి. త్వరలోనే జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం, అమిత్ షాను ఆహ్వానించిన ఎంపీ ధర్మపురి అరవింద్. అక్రమ కేసులకు భయపడేది లేదు, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నయవంచనను ఎండగడతామన్న హరీష్ రావు.